హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మన గురువు గారైన బ్రహ్మశ్రీ పీతామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ అయిన రామ్ సీత గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. మేడం ఎంచుకున్న టాపిక్ పంచభూతాల తత్వం అనే టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందుగా మన గురువు గారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదపద్మాలకు నమస్కరిస్తూ, గురుపత్ని స్వర్ణమాల పత్రి మేడంకు హృదయపూర్వక ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ ఫర్ యూ యొక్క ఛానల్ యొక్క అడ్మినిస్ట్రేటర్స్కి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి యూట్యూబ్ జూమ్లో వీక్షిస్తున్నటువంటి శ్రోత దేవుళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ఆత్మ నమస్కారాలు. మాస్టర్స్, మరి మనం ఈ రోజున జ్ఞాన మన స్వాధ్యాయం అనేటువంటి ఈ విషయంలో ఈరోజు మనం మననం చేసుకునేటువంటి జ్ఞానం ఏమిటి అంటే పంచభూతాలతో అనుసంధానం, పంచభూత తత్వం. ఇది మనందరికీ తెలిసిన విషయమే మాస్టర్స్. మనందరం కూడా ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మన గురువు గారు నేర్పిన విధంగా ఎన్నో సత్సంగాలు వింటూ ఉంటాం, ఎన్నో స్వాధ్యాయంలో బుక్స్ చదువుతూ ఉంటాం, ఎంతో జ్ఞానాన్ని సముపార్జన చేస్తూ ఉంటాం. అయితే మరి మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మరొకసారి మనకి తెలిసిన జ్ఞానాన్ని మననం చేసుకుంటున్నాం. ఆ మననం చేసుకునే ప్రక్రియే ఈ క్లాసు. పంచభూతాలు అంటే ఏంటి, పంచభూతాలకి మనకి సంబంధం ఏంటి? పంచభూతాలు అంటే మనందరికీ తెలుసు. ఏమిటవి? భూమి, నీరు, మరి ఇలా మనం ఏదైతే చెప్పుకుంటున్నామో భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, ఈ ఐదింటిని కూడా పంచభూతాలుగా పేర్కొంటారు. మరి ఈ సృష్టి అంతా కూడా ఈ పంచభూత తత్వంతోనే ఏర్పడింది. సృష్టికి అంతటికీ కూడా ఈ పంచభూత తత్వమే మూలం అన్నమాట. అలాగే మనము మనలో ఉన్న ఆత్మ చైతన్యం ఎంచుకున్నటువంటి భౌతిక శరీరము నిర్మాణం కూడా పంచభూతాలతోనే ఏర్పడింది. అందుచేత మన శరీరానికి మూలం ఏమిటి అంటే ఈ పంచభూత తత్వమే. మనం అనుకుంటాం మనం తీసుకునే ఆహారము మనని సంరక్షిస్తోంది, మనం తీసుకునేటువంటి శ్వాస మనని తీసుకువెళ్తోంది, మన ఆయుర్దాయాన్ని పెంచుతోంది అనుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం ఈ పంచభూతాలు మనలో సమన్వయంతో ఉంటాయో మన శరీరం ఆరోగ్యంగా విరాజిల్లుతుంది. మరి ఈ విషయాన్ని తెలుసుకునేటప్పుడు కొన్ని ముఖ్య విషయాలు మనకి తెలియాలి. ఈ పంచభూతాలన్నింటికి మనకి మూలమైనటువంటి ఈ పంచభూతాల ఎడల మొట్టమొదటిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ జీవన విధానం ఆనందంగా ఆరోగ్యంగా జీవించడానికి మనకు అవకాశం ఇచ్చి మనకి ఇటువంటి అద్భుతమైన శరీర నిర్మాణాన్ని చేసినటువంటి పంచభూతాలకి ఎల్లప్పుడూ హృదయపూర్వక కృతజ్ఞతలు కలిగి ఉండాలి మనం. ఈ పంచభూతాల్లో ఏవి 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 ఎంత మనకి ఈ శరీరంలో ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి ముందు అసలు ఈ పంచభూత తత్వమే సృష్టి అంతటికీ మూలమని మనం తెలుసుకుంటూ ప్రతి ఒక్కటి కూడా ఈ పంచభూతాల ద్వారా ఏర్పడిందే. మనకి మొట్టమొదటిగా మనం చెప్పుకున్నది భూమి, భూమాత. మనం ఎందుకంటాము భూమాత అని? భూమికి ఎంతో సహనానికి మారుపేరుగా భూమిని మన పెద్దలు తెలియచేస్తూ ఉంటారు. ఈ భూతత్వం అనేది ఎంతో సహనంతో కూడి ఉన్నది. అందుకనే ఆమెని భూమాత అని అంటారు. ఇది పంచభూతాల్లో మొదటిదైనటువంటి భూమి. ఈ భూమి గ్రాస్ అన్నమాట. మన ఫిజికల్ బాడీ ఏర్పడడానికి మొదటిది మూలం భూమి. ఈ భూమి తత్వము మనలో ఈ మూలాధారంలో ఉంటుంది. అందుకనే మనం భూమితో కనెక్ట్ అయి ఉండాలి అని మన పెద్దలు చెప్పినప్పుడు మనం ఈ భూతత్వాన్ని ఎలా కనెక్ట్ అవ్వచ్చు కూడా మనం తెలుసుకుందాం. మన ఈ భూతత్వము మన మూలాధార తత్వంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మనం భూమితో చక్కగా కనెక్ట్ అయి ఉంటామో ఈ మూలాధారానికి సంబంధించిన అంతా కూడా మనం భూతత్వానికి సంబంధించిన ఈ మూలాధారంలో కనెక్ట్ అయినటువంటి శరీర అవయవాలన్నీ చక్కగా ఆరోగ్యంగా ఉంటాయి.
మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి మనకి పత్రి సార్ ఏం చెప్పారంటే, ధ్యానం చేస్తే మనకి విషయం తెలిసినా తెలియకపోయినా మన నాడీ మండల శుద్ధి జరిగి తీరుతుంది. ఎప్పుడైతే మనం ఆలోచనారహిత స్థితిలో మనం క్షణకాలమైనా ఉంటామో, ఆ సమయంలో కాస్మిక్ ఎనర్జీ అనంతంగా ఈ బ్రహ్మరంధ్రం ద్వారా మన యొక్క రెండవ శరీరమైనటువంటి ప్రాణమయ శరీరంలో చేరుతుంది. ఈ ప్రాణమయ శరీరంలో ఉన్నటువంటి అనేక రకాల బ్లాక్సే అనారోగ్యానికి కారణం. ఎప్పుడైతే మనం అధికంగా ఈ ప్రాణశక్తిని లేదా విశ్వమయ శక్తిని సముపార్జన చేస్తామో, దాని ద్వారా ఈ ప్రాణమయ కోశమంతా శుద్ధి అవుతుంది. ఎప్పుడైతే ప్రాణమయ కోశం శుద్ధి అవుతుందో, భౌతిక శరీరానికి ఇవన్నీ కూడా శరీరాలన్నీ మనకు తెలిసిన విధంగా మనము ఈ ఆత్మ 7 శరీరాలను ధరించి వస్తుంది భూమి మీదకి. ఒకదానితో ఒకటి సమన్వయం కలిగి ఉంటాయి కాబట్టి, ప్రాణమయ కోశం ఎప్పుడైతే శక్తివంతంగా తయారవుతుందో, దానికి పక్కనే ఉన్నటువంటి భౌతిక శరీరము చక్కగా ఆరోగ్యవంతంగా తయారవుతుంది. కాబట్టి ధ్యానం వలన మనకి తెలిసిన ఈ పంచభూత తత్వాలు, ఇవి జ్ఞానము ఉన్నా ఉండకపోయినా కూడా ఆటోమేటిక్‌గా నాడీ మండల శుద్ధి జరగటము, భౌతిక శరీరం ఆరోగ్యం పొందటం జరుగుతోంది. అందుకనే పత్రి సార్ ఏం చెప్తారు అంటే, ధ్యానం చేయాలి. సాధన గంటలు గంటలు చేయాలి అని చెప్తారు. అంటే మనము ఎక్కువ సేపు నిర్విచార స్థితిలో ఉన్నప్పుడు ఆ సమయమే ధ్యానంగా మనకి నిర్ణయించబడుతుంది. మనం ఒక గంట కూర్చున్నా ఒక 10 నిమిషాలో, 2 నిమిషాలో, 1 నిమిషమే మాత్రమే వారి వారి స్థాయిని బట్టి వారు నిర్విచార స్థితిలో ఉంటారు. కాబట్టి ఆ సమయమే ధ్యాన సమయం కింద లెక్క. కానీ మనము కూర్చున్న సమయం అంతటిని ధ్యానంగా చేశాము అని మనం అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ మూలాధారమైనటువంటి భూతత్వాన్ని కలిగినటువంటి మన శరీరంలో మూలాధార చక్రం. మనము కొద్దిగా ఈ చక్రాల గురించి చెప్పుకునేటప్పుడు, ఈ తత్వాల గురించి చెప్పుకునేటప్పుడు మన శరీరాల గురించి కూడా కొద్దిగా మనం సూక్ష్మంగా తెలుసుకోవాలి. ఏంటి మన శరీరాలంటే, మన శరీరాలు 7 శరీరాలతో మనం కూడి ఉన్నాం. మనం ఈ ఒక్క భౌతిక శరీరమే కాదు, మనకింకా మిగతా 6 శరీరాలు కూడా ఉన్నాయి. అవేంటో ఒకసారి మనం టూకీగా తెలుసుకుందాం. భౌతిక శరీరం ఇది మనందరికీ కనపడిందే. ఏంటి? ఇది నా పేరు, నేను ఫలానా, నేను ఇక్కడున్నాను, అక్కడున్నాను. ఈ భౌతికత అనేది అందరికీ తెలుసు, కనపడుతూ ఉంటుంది. మన చర్మచక్షువులకి కనపడే ఈ శరీరమే భౌతిక శరీరం. దీనికే నామరూపాలన్నీ ఉన్నాయి. మిగతా శరీరాలకి ఆ రూపం మనకి కనపడదు. మిగతావన్నీ కూడా ఎనర్జీ బాడీస్ అన్నమాట. రెండోదైనటువంటి ప్రాణమయ కోశం అంటారు. భౌతిక శరీరాన్నే అన్నమయ కోశము అంటారు. రెండవ శరీరాన్ని ప్రాణమయ కోశము అంటారు. ఈ ప్రాణమయ కోశంలోనే విశ్వశక్తిని మనం తీసుకుంటూ ఉంటాము. ఇది ఫస్ట్ ఎనర్జీ బాడీ. ఈ భౌతిక శరీరము స్థూల శరీరము, దీన్నే ఫిజికల్ బాడీ లేదా అన్నమయ కోశము అని కూడా అంటారు. రెండోది ప్రాణమయ శరీరము లేదా ప్రాణమయ కోశము లేదా ఎథరిక్ బాడీ అంటారు. ఈ ఎథరిక్ బాడీలో అనేక నాడులతో నిర్మితమై 2,72,000 నాడులతో నిర్మితమై ఉంటుంది ఎథరిక్ బాడీ. ఎప్పుడైతే ధ్యానములో ఆ సాధకుడు తన విశ్వశక్తిని నింపుకుంటాడో, ఈ నాడీ మండలంతా కూడా శుద్ధి జరుగుతుంది. అందుకనే పత్రి సార్ ఏమంటారంటే, శ్వాస మీద ధ్యాస ద్వారా మనం ఏం చేస్తాం? నాడీ మండల శుద్ధి చేసుకుంటాం. ఎప్పుడైతే ఈ నాడీ మండల శుద్ధి జరిగిందో, అప్పుడు చక్కగా ఈ ఎనర్జీ పక్క శరీరాలకు కూడా వెళ్ళిపోతుంది. అంటే భౌతిక శరీరము మరియు మనకి మిగతా శరీరాలు ఏమున్నాయి? మనోమయ కోశము అంటారు మూడోది. దాన్ని మనసుకు సంబంధించింది అది. మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. ఈ 5 కోశాలు కూడా అందరిలోనూ ఉంటాయి. మిగతా నిర్వాణమయ కోశము, విశ్వమయ కోశము అనేవి యోగులలో మాత్రమే విస్తరించి ఉంటాయి. సాధారణంగా అవి విస్తరించాలి అంటే మన సాధన ఉండాలి అన్నమాట. అందుకని అవి ఉంటాయి, కానీ అవి ఎవరైతే వాటిని చక్కగా విస్తరింపచేసుకుంటారో వాటి యొక్క జ్ఞానాన్ని, వాటి యొక్క ఉపయోగాన్ని వాళ్ళు పొందుతారు. విశ్వమయ కోసం వ్యాప్తి చెంది ఉండటం వల్లనే యోగులు ఎక్కడేది జరిగినా వారికి తెలిసిపోతూ ఉంటుంది. అలాగే నిర్వాణమయ కోశం అనేది భగవత్ స్థాయికి చేరిన యోగుల్లో ఉంటుంది.
ఆ నిర్వాణమయ కోశం. కాబట్టి మనకి విశ్వమయ నిర్వాణమయ కోశాలు మరి అంతగా యాక్టివేట్లో ఉండవు కాబట్టి మనకున్నటువంటి ఈ 5 కోశాలకి మనం తెలుసుకుంటూ ఉంటామన్నమాట. ఎప్పుడైతే సాధకుడు తీవ్ర స్థాయిలో ఒక మహాయోగి మనం చెప్తారు కదా పత్రి సార్, ధ్యాని, యోగి, ఋషి, బ్రహ్మర్షి, రాజర్షి అని. ఆ రాజర్షి స్థాయిలో నిర్వాణమయ కోసం వృద్ధి చెందుతుంది. వారికే తెలుస్తుంది మమాత్మ సర్వభూతాత్మ అని. ఆత్మస్థాయిని, దైవస్థితిని చేరతారు ఆ కోశము అనంతంగా వ్యాప్తి చెందిన సాధకుడు లేదా మహర్షి, బ్రహ్మర్షి. కాబట్టి ఇక్కడ ఈ ఈ శరీరాల గురించి సంక్షిప్తంగా ఇదన్నమాట. మరి మనం తెలుసుకునేటువంటి పంచభూతాల్లో మొదటిదైనటువంటి ఈ భూమాత లేదా ఎర్త్ లేదా భూతత్వము అనేది మూలాధారానికి సంబంధించింది. ప్రతిదీ కూడా సృష్టిలో దేనికది వేరువేరుగా లేవు. అన్నీ కూడా ఒకదానితో ఒకటి సమన్వయమై ఉన్నాయి. ప్రతిదీ మన ఆత్మ ప్రయాణంలో మనము ఖనిజ సామ్రాజ్యం నుంచి, వృక్ష సామ్రాజ్యం నుంచి, మరి జంతు సామ్రాజ్యం నుంచి, మరి మానవ సామ్రాజ్యంలోకి అడుగు పెడతాం. మరి ప్రతిదీ కూడా అన్నిటి నుంచి ఎవాల్వ్ అవుతూ ఆ చైతన్య స్థాయి పెరుగుతూ మనం దీంట్లోకి చేరతాం. కాబట్టి సృష్టి అంతా కూడా ఒకదానితో ఒకటి సమన్వయంతో ఉంది. ఇప్పుడు వృక్షాలు ఉన్నాయనుకోండి, మనం వదిలేసినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని అవి స్వీకరించి మనకి ప్రాణాధారమైనటువంటి ఆక్సిజన్ ఇస్తాయి. చూడండి అవి ఎంత మహత్తరమైన మనకి మహత్తరమైన ఉపయోగాన్ని మనకి కలిగిస్తున్నాయో, అవి ఎంతగా మనకు ఉపయోగపడుతున్నాయో. మనం ప్రతి ఒక్క దానికి ప్లాంట్ కింగ్డమ్ మీద ఆధారపడే ఉంటాం. చెట్లు తమంతట తాము చక్కగా ఆహారాన్ని తయారు చేసుకోగలవు సూర్యరశ్మి, నీరు ద్వారా. కానీ మనం చేసుకోగలమా? వాటిని ఆ చెట్ల నుండి వచ్చిన ఆహారాలను తీసుకుని రకరకాలుగా వండుకుని నేనే చేశా, నేనే తిన్నా, నేనే అనుకుంటున్నాం. భూమి ప్రకృతి లేకపోతే మనం లేవు, మన ఉనికే లేదు అసలు. కాబట్టి మనము ప్రకృతికి ఎంతో కృతజ్ఞతతో కలిగి ఉండాలి. భూమాతకి ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. మానవ లక్షణాల్లో మొట్టమొదటిది ఏంటంటే కృతజ్ఞతాభావం. కృతజ్ఞత లేనివాడు మనిషి కాదు, పశువు అని చెప్పబడింది. పశువులకి తెలియదు పాపం. వాటికి మనకున్నటువంటి మనసు లేదు, జ్ఞానాన్ని సముపార్జించే శక్తి ఆ జన్మలలో లేదు. కాబట్టి మనసుని ఏర్పరచుకుని అనంత జ్ఞానాన్ని సంపాదించుకుని ఆ అనంత తత్వం అవ్వగలిగినటువంటి అద్భుత శక్తి ప్రయాణము మానవ జన్మ నుంచే మొదలవుతుంది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఏంటి అంటే, ఈ మానవ జన్మలో మనం ఎన్నో వాటి మీద ఆధారపడి ఉన్నాం. ప్రతిదానికి కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి. ఈ భూమాత నుంచి వచ్చిందే ఈ ప్లాంట్ కింగ్డమ్ అంతా. భూమాత లేకపోతే ప్లాంట్ కింగ్డమ్ లేదు కదా. అలాగే మరి అన్నిటికీ ఒకదాని మీద ఆధారపడి ఉన్నామనేది మర్చిపోయి నేనే చేస్తున్నాను, నేనే పొందుతున్నాను, నేనే సంపాదించాను. ఇల్లు కట్టుకుంటారు, కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకుంటారు. భూమి ఆధారం లేకపోతే ఎక్కడ కడతారండి? భూమి ఆకాశము ఉండబట్టి, అవకాశం ఇవ్వబట్టే మనం అంత అద్భుతమైన నిర్మాణాలలో నివసిస్తూ ఉండగలిగాము, నిర్మించగలుగుతున్నాము. కాబట్టి వాటికి ఆధారభూతమైనటువంటి ఈ భూతత్వాన్ని, ఆకాశతత్వాన్ని తెలుసుకోవడం ఎంత అవసరం మనకి. లేకపోతే మనం ఎంతో అహంకారంతో, అజ్ఞానంలో కూడుకొని ఉంటాం. కాబట్టి మనం మొట్టమొదటి తెలుసుకోవాల్సింది, ఒక సాధకుడు జ్ఞానిగా, ఋషిగా, రాజఋషిగా, బ్రహ్మర్షిగా ఎదగాలి అంటే మొట్టమొదటి స్టెప్పు హృదయపూర్వక కృతజ్ఞతలు కలిగి ఉండటం. అది సర్వుల పట్ల, నీ పట్ల నీకు కృతజ్ఞత కలిగి ఉండటం, నీకు జ్ఞానాన్ని ఇచ్చిన గురువుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం, నీ ఉనికికి ఆధారమైనటువంటి పంచభూతాల పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం, మరి ప్రకృతి పట్ల, అన్నిటి పట్ల హృదయపూర్వక కృతజ్ఞతలు కలిగి ఉండటం. అందుకనే కృతజ్ఞత అనేది అద్భుతమైనటువంటి లక్షణం. అది ఒక మార్గం. ఎవరికి కృతజ్ఞత లేదో వారు ఎన్ని చేసినా వారి యొక్క ఫలాలు శూన్యం. కాబట్టి కృతజ్ఞత నాది మొట్టమొదటి అద్భుతమైనటువంటి గుణం. మరి ఈ కృతజ్ఞతా భావం ఉన్నప్పుడు మనలో అన్ని తత్వాలు సమన్వయంతో ఉంటాయి.
మనలో కృతజ్ఞత లేనప్పుడు అవి ప్రకోపిస్తూ ఉంటాయి. కొన్ని ప్రకోపిస్తాయి, కొన్ని అసలు ఆ గుణాలే లేకుండా మనలో ఆ తత్వమే పనిచేయదు. ఎప్పుడైతే ఈ పంచభూత తత్వాలు సమంగా ఉండవో, మన శరీరంలో ఉండవలసినట్లు ఉండవో, మన శరీర ఆరోగ్యము పోవడం జరుగుతుంది. అనారోగ్యం పాలవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ మొట్టమొదటైనటువంటి ఈ భూతత్వాన్ని గురించి మనం తెలుసుకోవాలంటే, మూలాధారంతో మనం కనెక్ట్ అయిన భూతత్వం, మూలాధారాన్ని చక్కగా మనము యాక్టివేట్ చేసుకుని, మూలాధారానికి సంబంధించినటువంటి అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉండాలి అంటే, మనం భూతత్వంతో అనుసంధానమై ఉండాలి. భూతత్వానికి కృతజ్ఞత కలిగి ఉండాలి. తల్లికి కృతజ్ఞత కలిగి ఉండాలనే విషయం మనకి తెలియంది కాదు కదా మాస్టర్. తల్లి అంటేనే మన జన్మకి కారణమైనటువంటి భౌతిక తల్లి మన కన్న తల్లి అయితే, మనకి అంతటికి ఆధారభూతమైనటువంటి భూమాత మనకి అసలైన కన్న తల్లి. మనకి అద్భుతమైనటువంటి మనకి కనిపించే మన శరీరాన్నిచ్చిన తల్లి ఈమె అయితే, మనకి అన్నింటికి మూలాధారమైనటువంటిది భూమాత. అదే భూతత్వము. ఆమె మన తల్లి. కాబట్టి భూమి అనేది ఏదో కాదు, మన తల్లి. ఎంతో ప్రేమతో, ఎంతో సహనంతో మనం ఏం చేసినా మనని మోస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ భూతత్వము మూలాధారంతో ఆధారపడి ఉంటుంది కాబట్టి, ఈ మూలాధారానికి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి, ఈ మూలాధారానికి సంబంధించినటువంటి అవయవాలు, కాళ్ళు, చర్మము, ఎముకలు ఇవన్నీ ఆరోగ్యంగా ఉండాలి అంటే, మనం భూమితో అద్భుతమైన అనుసంధానం కలిగి ఉండాలి. ఎలా అనుసంధానం కలిగి ఉంటాము భూమితో అంటే, మన ప్రాచీన కాలంలో మన రైతులు కానీ వారు చేసేవారు ఎలాంటి పనులు చేసేవారు? మట్టిలో పనులు చేసేవారు. పొలంలో ఏం చేసేవారు? చక్కగా మట్టిలో దిగి అన్ని పనులు చేసేవారు. అలా ఎప్పుడైతే మనం మట్టితో అనుసంధానమై ఉంటామో, మనలో భూతత్వం చక్కగా ఉంటుంది. అందుకనే ఈ కాలంలో మరి మనం ఎలా కనెక్ట్ అవ్వాలి అంటే, చక్కని గ్రాస్ ఉన్నటువంటి గ్రాస్ ఎందుకు చెప్తున్నాము అంటే, ఆ భూతత్వంలో జీవత్వం ఉంది. ఎక్కడైతే మొక్క మొలిచిందో ఆ భూమి ఎంత జీవంతో ఉందో చూడండి. పచ్చని మొక్కలతో చక్కగా విరాజిల్లుతూ ఉంటుంది ఆ భూతత్వం. కాబట్టి ఆ పచ్చని నేల మీద మనం ఎప్పుడూ చెప్పులతోనే ఉంటాం. ఆ చెప్పులు లేకుండా చక్కని మన పాదాలతో ఆ భూతత్వానికి కనెక్ట్ అయ్యి నడవాలి భూమి మీద. మనము భూమితో కనెక్షను ఈ ప్రస్తుత కాలంలో తగ్గిపోయింది. తగ్గిపోవటం కాదు, పూర్తిగా పోయిందనే చెప్పాలి. కాబట్టి మనం మొట్టమొదట హృదయంలో కృతజ్ఞత ఉండాలి. శారీరకంగా మన పాదాలతో ఆ భూమి యొక్క భూమాతతో మనం కనెక్ట్ అవ్వాలి. ఎప్పుడైతే ప్రకృతితో భూమాతతో కనెక్ట్ అవుతామో, చక్కని మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ విషయాన్ని మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ప్రతి దానితోనూ మనము కృతజ్ఞతా భావంతో ఉన్నప్పుడు మన హృదయం చాలా అపూర్వమైన ప్రేమ, సహనము, క్షమ నిండి ఉంటాయి. క్షమించలేనివాడు ప్రేమించలేడు కదా! క్షమించలేనివాడు ప్రేమించని వాడు సహనాన్ని చూపించలేడు కదా! కాబట్టి ప్రేమకి మూలము కృతజ్ఞత. ప్రేమ ఉంది, నీకు ప్రతి వారి పట్ల ప్రేమ ఉన్నప్పుడు వారి మీద కృతజ్ఞత కూడా ఏర్పడుతుంది. కాబట్టి మనం తెలుసుకునేది ఏంటి అంటే, మనము ఈ భూమి మీద అద్భుతమైన కృతజ్ఞతతో జీవించాలి. ఏది నాది నేను అనుకుంటున్నామో అవి అన్నీ కూడా మనకి భూమి ద్వారా, ఈ ప్రకృతి ద్వారా ఇవ్వబడిందే కానీ, మనకి మనముగా ఏ ఒక్క చిల్లి కాని కూడా మనం సృష్టించుకోలేదు. అవన్నీ మనము భౌతికతగా వస్తువుల మీద ఆధారపడి ఈ డబ్బు నాది, ఆ డబ్బు నాది అని అనుకుంటున్నాం. కాబట్టి అసలు వస్తువులకి మన మన యొక్క ఉనికికి కారణమే భూమి అన్నమాట. మనకి చూడండి, చక్కని చెట్లు, పంటలు లేకపోతే ఎడారిలో జీవితం జీవించే వాడికి ఎలా ఉంటుంది? ఆహారం దొరుకుతుందా? నీరు దొరుకుతుందా? లేదు కదా! కాబట్టి మన ఉనికికి, మన అన్నింటికి కూడా మూలం ఈ భూమాత. ఒక్కసారి హృదయపూర్వకంగా అందరము మన భూమాతకి కృతజ్ఞతలు తెలియచేసుకుందాం.
ఈ కృతజ్ఞతా భావంతో మనం ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో, మన ధ్యాన శక్తిని మనము విస్తరింప చేసుకున్నప్పుడు భూమి యొక్క శక్తి కూడా పెరుగుతుంది. మన ఆరా పెరిగితే భూమి యొక్క ఆరా కూడా పెరుగుతుంది. కాబట్టి మనము ధ్యానం చేయటం మన కోసము, మనము నివసించే ఈ భూమి కోసం, ఈ భూమిని ఉద్ధరించటం కోసం వచ్చినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అందుకనే వీటిలో ఉన్నటువంటి సమతుల్యమైనటువంటి జంతు సామ్రాజ్యాన్ని చంపవద్దు అని, హింసలో ఉండద్దు, అహింసా మార్గాన్ని ప్రబోధించారు చక్కగా. కాబట్టి ఆయన ఎంతో ఆధ్యాత్మికతని చిన్న చిన్న విషయాలతో మనలో నూరిపోసేశారు. ఎప్పుడైతే అహింసా మార్గంలో ఉంటామో, కృతజ్ఞతాభావంతో ఉంటామో, ఆటోమేటిక్‌గా మనలో ఆధ్యాత్మికత అనుసంధానమై మనము ఎదుగుతాం. క్రూరంగా ప్రవర్తిస్తూ కృతజ్ఞత లేకుండా ఎన్నో సంవత్సరాలు మనం ధ్యానం చేసిన ఆ శక్తి అంతా నిరుపయోగమే. మనం ఉదాహరణకి మన పురాణాల్లో చూస్తాం. విశ్వామిత్ర మహర్షి ఉన్నాడనుకోండి. ఆయన ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తాడు బ్రహ్మర్షిగా అనిపించుకోవటం కోసం. కానీ ప్రతిసారి తన యొక్క ఉద్రేకాలకి లోనయ్యి ఆ శక్తినంతా పోగొట్టుకుంటూ ఉంటాడు. అలాగే మనం ఎప్పుడైతే అది ఉదాహరణగా మనం తెలుసుకొని మనని మనం సవరించుకోవటమే మన ధ్యానం యొక్క గొప్పతనము. ఊరికే గంటలు గంటలు ధ్యానం చేస్తూ మనలో కోపం, ద్వేషం, రాగం ఇవన్నీ వదలనప్పుడు మనం ఎక్కడున్నాము అంటే వేసిన చోటే ఉన్నాము. ఇంకా చెప్పాలంటే వెనకకు కూడా పడిపోతాం. కాబట్టి ఇక్కడ మన భూతత్వమైనటువంటి మూలాధార చక్రాన్ని చక్కగా యాక్టివేట్ చేసుకోవాలి అంటే ఆ భూమికి కృతజ్ఞతతో మనం భూమితో అనుసంధానమై ఉండాలి. ఆ అనుసంధానం అవడమే చక్కని పచ్చిక బయలల్లో చక్కగా పాదాలతో నేకెడ్ ఫూట్‌తో అంటే చెప్పులు లేకుండా చక్కగా నడుస్తూ హృదయంలో కృతజ్ఞతతో, ప్రేమతో మనం ఉన్నప్పుడు ఆ భూతత్వం మనలో చక్కగా యాక్టివేట్ అవుతుంది. మరి రెండోదైనటువంటి జలతత్వం, అదే నీరు. మనం చూస్తాం కదా, భూమి మీద 3 వంతులు నీరు, 1 వంతు మాత్రమే భూమి ఉంది అని మనందరికీ తెలుసు. అలాగే అలాంటి రేషియోయే మన శరీరంలో కూడా ఉంది. 72% వాటర్ ఉంటుంది మనలో. వాటర్ అంటే నీరే కాదు, మనలో ఉన్నటువంటి బ్లడ్, ఇదంతా కూడా ద్రవతత్వంలో ఉన్నవే కదా. ఈ ద్రవతత్వంలో ఉన్నవి నీటి తత్వంతో ఏర్పడినవే, జలతత్వంతో ఏర్పడినవే. కాబట్టి మన ఈ జలతత్వము మన స్వాధిష్టాన చక్రానికి అనుసంధానమై ఉంటుంది. మన స్వాధిష్టాన చక్రం ఏంటి అంటే జలతత్వం కలిగి ఉంటుంది. ఎవరైతే ఈ జలతత్వాన్ని కలిగినటువంటి స్వాధిష్టానం ఆరోగ్యంగా ఉండాలి అన్నప్పుడు మన మొట్టమొదటి విషయం ఏంటి? కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి. నీటికి, నీరు లేకపోతే ఎన్ని రోజులు ఉండగలమండి మనము? మహా అయితే ఒక 3 రోజులు నీరు తాగకుండా ఉండగలం. ఎన్ని రోజులు ఉండగలం నీరు లేకుండా? కాబట్టి ఇవన్నీ మనకి అవసరమైనవి. మనం వాటిని ఏవైతే మనని సంరక్షిస్తున్నాయో, ఏవైతే మన శరీరాన్ని నిలబెడుతున్నాయో వాటిని మరిచిపోయి నేనే అనేటువంటి, ఈ శరీరం నేనే, ఇదంతా నేనే చేస్తున్నాను అనేటువంటి ఈగోతో మన జీవితాలలో మనం అజ్ఞానంతో జీవిస్తున్నాం. ఏది కూడా భగవదాదత్తమే. ప్రతిదీ కూడా మనం ఆ చైతన్యం ద్వారా, ఈ తత్వాల ద్వారా పొందినదే. మనమే ఆ పరమ చైతన్యమై ఉన్నాము. కాబట్టి మూలాలను ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఒక వృక్షం ఉందనుకోండి, దాని మూలం ఎంత లోపలికి వెళ్తే అది అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది. మన మూలాలు బలహీనంగా ఉన్నాయనుకోండి, మన మూలం సరిగా లేదు. అప్పుడేమవుతుంది? అది ఆ వృక్షం చిన్న గాలులకు కూడా, వానలకు కూడా పడిపోతుంది. అలాగే మనం కూడా మనలో ఉన్నటువంటి తత్వాలు చక్కగా ఉండకపోతే ఆరోగ్యం అనేది ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. ఆ శరీరం అనారోగ్యం పాలవుతుంది. ఇక్కడ రెండోదైనటువంటి స్వాధిష్టాన చక్రము జలతత్వాన్ని కలిగి ఉంటుంది.
ఈ జలతత్వాన్ని కలిగినటువంటి ఈ స్వాధిష్టాన చక్రము ఆరోగ్యంగా ఉండాలి అంటే చక్కగా దానికి సంబంధించినటువంటి అవయవాలు అవి అన్నీ కూడా చక్కగా యుటిరస్ ఇవన్నీ ఈ కిడ్నీసు ఇవన్నీ కూడా మనకి ఏవైతే జలతత్వాన్ని కలిగి ఈ స్వాధిష్టాన చక్ర అనుసంధానమై ఉన్నటువంటి అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉండాలి అంటే మనము ఆ జలతత్వాన్ని సరిగా కలిగి ఉండాలి. ఆ జలతత్వానికి కృతజ్ఞత కలిగి ఉండాలి. మనకి ఎందరో జగ్గి వాసుదేవ్ కానీ ఎంతోమంది ఋషులు మన పత్రి సార్ ఏం చెప్తారు, ఏదైనా సరే అందరి ద్వారా తెలుసుకోవాలి. అందరి జ్ఞానులు యోగులు ఎంతోమంది ఉన్నారు ఈ భూమి మీద. అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞత కలిగి వారి పట్ల వారిచ్చిన జ్ఞానాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఎక్కడైతే 72% శరీరం అంతా కూడా ఈ జలతత్వంతో ఉందో అలాంటి జలతత్వం ఉన్నటువంటి శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మనం చక్కని నీరు తాగాలి. ఆ నీరు తాగేటప్పుడు కూడా ఆ నీటికి కృతజ్ఞత కలిగి తాగాలి. అందుకే పత్రి సరేమంటారంటే ఎక్కడ మనకి ప్రతి చిన్న విషయానికి కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇదేది నీ చేతుల్లో నువ్వు సృష్టించిన గొప్పది కాదు, పరమాత్మ ఇచ్చినవి ఇవన్నీ కూడా. నేను ట్యాంకులు కట్టాను, నేను అది చేశాను అని కాదు. ఈ మహానదులు ఈ భూమి చుట్టూ ఉన్న ఈ నీరు మనం సృష్టించింది ఏది కాదే. మనము మనం నేను అనుకునేటువంటి ఆ అజ్ఞానంలో మనం ఉన్నప్పుడు అసలైన జ్ఞానాన్ని కోల్పోతాం. కాబట్టి ఈ జలతత్వాన్ని చక్కగా ఉంచుకోవాలి అంటే దానికి సంబంధించిన నీరు, మనం చక్కటి నీరు తాగడం, చక్కగా ఎక్కువ నీరు తీసుకోవడం, అలాగే స్నానం చేసేటప్పుడు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతతో ఆ శరీరాన్ని శుద్ధి చేసుకోవడం. ఇలా శుద్ధి చేసుకున్నప్పుడు మనము ఆ నీటిని వినియోగించుకుంటున్నామా? ఎంతో నీరు మనం ఉదయం లేస్తే వినియోగించుకుంటున్నామా? దేని పట్లైనా మనం కృతజ్ఞత కలిగి ఉన్నామా? ఒక్కసారి మనము ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎన్నో సౌకర్యాలు పొందుతూ మనము దేని పట్ల కృతజ్ఞతతో లేము అనే విషయాన్ని గుర్తించుకుని ప్రతి ఒక్కదానికి అనుసంధానమై కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎప్పుడైతే సరైన నీరు తీసుకుంటూ చక్కగా శరీరానికి సరిగా ఆ నీటిని వినియోగించుకుంటూ మనం ఉంటామో ఈ స్వాధిష్టాన చక్రం యాక్టివేషన్లో ఉంటుంది. దానికి తోడు మన ధ్యాన శక్తి కూడా ఉంటుంది. మనం ధ్యానం చేస్తాం కాబట్టి ఈ చక్రాలన్నీ అనుసంధానమై యాక్టివేషన్లో ఉంటాయి. దానికి తోడు మన సద్గుణాలు కూడా యాడ్ అవ్వాలి. నేను ఓన్లీ ధ్యానం చేస్తాను, పొద్దున్న లేస్తే 10 మందిని తిడుతూ ఉంటాను, ఒక 10 మందికి అపకారం చేస్తాను అంటే మన ధ్యాన శక్తి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇతరుల్ని హింసించటానికే ఉపయోగపడుతుంది. ఇప్పుడు రావణాసురుడు ధ్యానం చేశాడు, ఒక వశిష్ఠ మహర్షి ధ్యానం చేశాడు, సప్త ఋషులు ధ్యానం చేశారు. కానీ సప్త ఋషుల యొక్క ధ్యానం వలన ఈ భూమి ఉద్ధరించబడుతోంది. భూమి ఈ రోజున ఇంకా ఎన్నో ఆటుపోట్లు తట్టుకుంటూ ఇంకా ఇంత అద్భుతంగా ఉంది అంటే ఎప్పుడో అనుకున్నారు 1999లో యుగాంతం అవుతుంది, 2012లో యుగాంతం అయిపోతుంది అనుకున్నారు. అయినప్పటికీ ఈ భూమి ఇంత చక్కగా ఇంకా తన ఉనికితో అద్భుతంగా ఉంది అంటే ఈ మహర్షులు, ధ్యానులు, యోగులు యొక్క ధ్యాన శక్తే దీన్ని నిలుపుతోంది. కాబట్టి సప్త ఋషులు లాంటి వారు వారి యొక్క శక్తితో భూమిని చక్కగా ఉద్ధరిస్తున్నారు. మరి అదే కోపోద్రేకాలు కలిగినటువంటి వారు ధ్యానం చేయటం ద్వారా వారి యొక్క కోపోద్రేకాలు ఎక్కువ అవుతాయి. ఇప్పుడు మనం పంట వేసినప్పుడు మనకు కావలసిన పంట పెరుగుతుంది, కలుపు మొక్కలు పెరుగుతాయి. రైతు ఏం చేస్తాడు, కలుపు మొక్కల్ని తీశాక ఎరువులు వేస్తాడు. కలుపు మొక్కలు ఉన్నప్పుడే ఎరువు వేశాడు అనుకోండి, ఏమవుతుంది, కలుపు మొక్కలు కూడా ఏపుగా పెరుగుతాయి. ధ్యానశక్తి అనేది ఎరువు లాంటిది, మనకి శక్తినిస్తూ ఉంటుంది. నీలో ఏదుందో అది ప్రకోపిస్తూ ఉంటుంది. నీలో అద్భుతమైన కృతజ్ఞతాభావం, సహనం, ప్రేమ ఉంటే అభివృద్ధి చెందుతాయి. నీలో ద్వేషం, పగ, కోపం ఉంటే అభివృద్ధి చెందుతాయి. కాబట్టి పాత్ర శుద్ధిగా ఉండాలి. పాత్ర శుద్ధి అంటే మనలో ఉన్న అంతఃకరణ, అంతరాత్మ శుద్ధి, మనం శుద్ధిగా ఉండాలి. మనలో ఉన్నటువంటి మనసు చక్కగా శుద్ధిగా ఉండాలి. పాత్ర శుద్ధిగా లేనప్పుడు మీరు ఎంతటి పాయసాన్నైనా, అమృతాన్ని ఆ పాత్రలో పోసినా అది నిరర్థకమైపోతుంది. కాబట్టి మన పాత్ర శుద్ధిని మనం ఎలా చేసుకోవాలి అంటే ఈ సద్గుణాలతో మనం సవరించుకోవాలి. కృతజ్ఞతాభావము, ప్రేమ, సహనము,
పురోపకారము, ఇతరులకు ఉపకారం చేయటం. మనం ఉన్నది పత్రి సార్ ఏమంటారు, నువ్వు ఉన్నదే నలుగురికి ఉపయోగపడ్డానికి అంటారు. అదే మన పెద్దవాళ్ళు కూడా చెప్తారు కదా, పరోపకారం ఇదం శరీరం అని. ఎందుకు నీకు నువ్వు ఆనందంగా జీవిస్తూ 10 మందిని ఆనందంగా జీవించడానికి సహకరించాలి. జీవించు జీవించనివ్వు అని కదా మన స్లోగన్. అలాగే మనం మానవులుగా పుట్టాం కదా, మనకి చేతులున్నాయని జంతుహింస చేయకూడదనే కదా మన గురువుగారు అహింసా మార్గాన్ని, శాకాహారాన్ని అత్యద్భుతంగా ప్రాధాన్యతనిస్తూ మనకి శాకాహార ర్యాలీలు నడిపేవారు. ఈ మన మార్గంలో మొట్టమొదటి మార్గం ఏంటి అంటే అహింసా మార్గమే. ఎవరైతే అహింసాతత్వంతో జీవిస్తారో వాళ్ళ వాళ్ళ హృదయం అంతా కూడా చక్కగా నిర్మలంగా ఉంటుంది, ప్రేమతో కూడి ఉంటుంది. సరే, రెండవదైనటువంటి స్వాదిష్టాన చక్రం జలతత్వాన్ని కలిగి ఉంటుంది కాబట్టి మనం తీసుకునేటువంటి నీరు, చక్కని నీరు తాగటం, చక్కని నీటితో స్నానం చేయటం, నీటికి కృతజ్ఞత కలిగి ఉండటము, ఈ విధంగా ఉంటాం. మరి మూడోదైనటువంటి అగ్నితత్వం. మనలో అగ్ని ఉంది. అగ్నితత్వం ఉండబట్టే మనకు ఆకలి అవుతోంది. మనము తిన్నది చక్కగా ఆరోగ్యంగా దాన్ని జీర్ణించుకుని శక్తిగా దాన్ని అన్ని రక్తాల్లోకి పంపబడుతోంది. రక్తనాళాల్లోకి ఆ శక్తి ప్రవహిస్తోంది. అంటే ఈ అగ్నితత్వం ఉండబట్టే కదా, ఆ అగ్ని ఉండబట్టే బర్న్ అవుతుంది. మనము ఒక ఆహారాన్ని ఉడికించాలంటే మన చేతులతో ఇలా పెట్టుకుని ఉడికించగలమా? లేదు కదా, అగ్నిని ఉపయోగించుకుంటాం. ఆ అగ్నితత్వంతో ఆ శరీరాన్ని మనము ఆహారాన్ని పక్వం చేస్తాం. అలాగే మన మణిపూరక చక్రం అగ్నితత్వంతో కూడి ఉంటుంది. ఇక్కడ ఈ మణిపూరక చక్రంలో అగ్నితత్వం సరిగా ఉన్నప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ అంతా చక్కగా పనిచేస్తుంది. ఆ చక్కగా తిన్నది అరుగుతుంది, అరిగినది చక్కగా జీవశక్తిగా మారుతుంది. ఆ అగ్నితత్వం సరిగా లేదనుకోండి, మనకి ఆకలి ఉండదు. మనం తీసుకున్న ఆహారం మనకి చక్కగా అది అందించబడదు శరీరానికి. మరి ఈ అగ్నితత్వానికి మనం ఏం చేయాలి అంటే, మనకి చక్కగా మనమెంతో అదృష్టవంతులం ఈ భారత భూమి మీద పుట్టినందుకు. ఎందుకంటే ఇక్కడ క్లైమేట్‌లో చక్కగా సూర్యుడు మనకి ఎల్లవేళలా కనపడతాడు. అదే మీరు పోలార్స్ కానీ, మనం వేరే కంట్రీస్‌కి కానీ వెళ్ళామనుకోండి, రష్యా ఇలాంటి కంట్రీస్‌లో సూర్యుడు తక్కువ కనపడతాడు. అలాగే అమెరికాలో కూడా 6 నెలలుంటే 6 నెలలు కనపడ్డసలు సూర్యుడు. కానీ మనము ఈ భారతదేశంలో ఉన్నందుకు మనం ఎంతో కృతజ్ఞతతో ఉండాలి. ప్రతి దానికి కృతజ్ఞతేనండి. చక్కగా మనకి సూర్యుడు 365 రోజులు కనపడతాడు. అగ్నితత్వం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మనకి ఎదురుగుండా కనపడుతున్నటువంటి ఆ సూర్యుడే మనకి జీవాధారం. మొక్కలు చూడండి, సూర్యరశ్మి ఉంటేనే చక్కగా అవి ఆకులతో తన ఆహారాన్ని తయారు చేసుకుని ఫలాలు, పుష్పాలతో చక్కగా వికసిస్తుంది ఆ వృక్షం. అదే మనం ఎండ లేని చోట మనం చీకట్లో ఒక మొక్కను పెట్టామనుకోండి, కొన్ని మొక్కలు ఆ సూర్యరశ్మి లేకుండా బతకలేవు. సూర్యరశ్మి ఆధారం మొక్కలకి. ఏ ఆధారం అయితే సూర్యరశ్మి మొక్కలకో, అదే ఆధారం సూర్యరశ్మి మనకు కూడా ఎంతో అవసరం. ఈ రోజుల్లో మీరు డాక్టర్ దగ్గరికెళ్తే ప్రతి వాళ్ళు చెప్తూ ఉంటారు, డి విటమిన్ లోపమండి, డి విటమిన్ లోపమండి. ఆ డి విటమిన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఆ సూర్యకిరణాలలోనే ఉంది. ఆ సూర్యకిరణాల ద్వారా మన శరీరంలో ఆ డి విటమిన్ ఉత్పత్తి అవుతుంది. అందుకనే ప్రతి మన ప్రాచీనలో మన యొక్క ఋషులు కానీ వీరేం చేసేవారు? ఉదయాన్నే ఆ సూర్యుడికి నమస్కారం, సూర్య నమస్కారాలు చేసేవారు. అక్కడ కూడా సూర్యునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎక్కడ కృతజ్ఞత లేదండోయ్ మనకి, అక్కడ మనం దాన్ని కోల్పోతాం. తల్లి పట్ల కృతజ్ఞత ఉండాలి కదా! అలాగే భూమాత పట్ల కృతజ్ఞత ఉండాలి. అలాగే మనం సేవించే జలం పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాగే అగ్నితత్వమైన ఆ సూర్యుని పట్ల, జీవాధారమైనటువంటి ఆ సూర్యుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. సూర్యుడు ఎలాంటి వాడు అంటే, భూమాత మనకి తల్లి అయితే సూర్యుడు మన తండ్రి. ఎలా అంటే, సూర్యుని ద్వారానే ఆహారం తయారవుతుంది మొక్కల్లో. ఆ ఆహారమే కదా మనం స్వీకరిస్తున్నాం. ఆ ఆహారం ద్వారానే మనలో ఈ రక్తము, మాంసము ఇవన్నీ ఏర్పడుతున్నాయి. ఆహారంలో ఉన్నటువంటి ఆ శక్తి ద్వారా మనం ఎదుగుతున్నాం. మరి ఈ శక్తికి మూలమెవరు? అగ్ని. అగ్నికి మూలమెవరు అంటే ఆ సూర్యుడు. కాబట్టి సూర్యుడిని మన తండ్రిగా చెప్తారు. జన్మనిచ్చిన తండ్రి, శరీరాన్నిచ్చిన తండ్రి భూముల మీద మన తల్లిదండ్రులైతే, మనకి అసలు తత్వాలతో మనని కాపాడే తల్లిదండ్రులెవరు అంటే, భూమాత మన తల్లి, సూర్యుడు మన తండ్రి.
ఎన్నో జన్మలలో ఆ సూర్యుడు మనని ఎంతో జీవంతో ఉండేలా చేస్తూ, ఇలా నడిపిస్తూ జ్ఞాన మార్గంలో తీసుకొచ్చినందుకు మరి ఆ సూర్యదేవునికి హృదయపూర్వక ఆత్మ కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. ప్రతి ఒక్క రోజు కూడా మనం ఆ సూర్యునికి, భూమాతకి అన్నింటికీ కృతజ్ఞత తెలియచేసుకోవాలి. కృతజ్ఞత కలిగిన హృదయమే ప్రేమ కల హృదయం. ప్రేమ కలిగిన హృదయమే జీ దైవతత్వాన్ని కలిగి ఉంటుంది. జీసస్‌కి ఎందుకండి అంత కరుణ? ప్రతివారి మీద ప్రేమ ఎందుకు అంటే, పరిపూర్ణ ప్రేమతత్వాన్ని, పరిపూర్ణ స్థితిలో ఉన్న దైవతత్వాన్ని కలిగి ఉన్నారు కాబట్టి ఆ జీసస్‌ని మనము కరుణామయుడు అని పిలిచాం. మరి ఇలాంటి అగ్నితత్వాన్ని మనలో చక్కగా పనిచేసేలా చేసి, మనకి జీర్ణశక్తిని పెంపొందిస్తూ, మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతోంది. మనం అనుకుంటాం నేనే గొప్ప, నేను నా శరీరం చూడు ఎంత చక్కగా ఉంచుకున్నానో, నా చేతుల్లోనే ఉంది ఇదంతా అనుకుంటాం. ఒక్క తత్వం నీకు సహకరించకపోతే ఆ శరీరం ఎందుకు పనికి. కాబట్టి మూలమైనటువంటి ఈ శరీరానికి ఆధారమైన దాన్ని తెలుసుకుని, దానిని సద్వినియోగం చేసుకుంటూ, దాన్నే మీకు డబ్బులు కట్టి వెచ్చించి తీసుకోమని లేదే ప్రకృతి. సూర్యరశ్మిని ఎవరైనా డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నామా? భూమాతని ఇప్పుడు వచ్చినటువంటి ఈ పరిస్థితుల్లో నా ఇల్లు, నా ఇల్లు అనుకుంటూ కొనుక్కుంటున్నాం. కానీ భూమి కూడా అందరికీ అన్నీ ఇస్తోంది కదా! మరి ఈ విధంగా సూర్యుడు మనకి ఎంతో జీవశక్తిని ఇస్తున్నాడు కాబట్టి, ఆ సూర్యదేవునికి హృదయపూర్వక కృతజ్ఞతలు కలిగి ఉండి, మనము ఈ మణిపూర చక్రం ఏదైతే అగ్నితత్వాన్ని కలిగి ఉందో, దాన్ని మనము చ చ చక్కని స్థితిలో ఉంచుకోవాలి అంటే, చక్కగా ఆ సూర్యశక్తితో అనుసంధానమై మనకి ఎంతోమంది ఋషులు కూడా ఉన్నారు. ఓన్లీ సూర్యశక్తితో జీవించే వాళ్ళే, సూర్యోపాసకులు. మొన్న కట్టాల్లో మనకి సూర్యోపాసన చేసినట్టు ఉమాశంకర్ గురూజీ క్లాస్ కూడా జరిగింది. పూర్తి సూర్యశక్తితో మాత్రమే వాళ్ళు ఉంటారు. ఎంతోమంది ఉన్నారు అలాగ భూమి మీద ఋషులు మనకి తెలుసు. కాబట్టి అన్నిటికీ ఆధారం ఏది? ఈ పంచతత్వాలే, పంచభూతాలే. కాబట్టి ఆ తర్వాత నాలుగోదైనటువంటి వాయుతత్వం. ఆ వాయుతత్వం ఎక్కడ? హృదయం. హృదయం అంటే మన యొక్క అనాహత చక్రం వాయుతత్వాన్ని కలిగి ఉంటుంది. మనము నీరన్నా 3 రోజులు ఉండగలమేమో, ఒక రోజు ఉండగలమేమో కానీ వాయువు లేకుండా 3 నిమిషాలు కూడా ఉండలేం. మన శ్వాసే మనని నిలుపుతోంది. శ్వాస ఆగిపోయిందనుకోండి, శ్వాస మొదలైతే పుట్టుక, శ్వాస ఆగితే మరణం. ఈ శరీరానికి. మరణం అనేది ఈ శరీరానికి. కాబట్టి ఈ శరీరానికి మూలమేంటి? వాయుతత్వం కూడా దీని యొక్క మూలం. మీరు ఒక 10 రకాల ఇప్పుడు మనకి పిల్లలు చక్కగా మ్యాప్‌లవి తయారు చేయాలి అంటే చిన్న చిన్న బొమ్మలిస్తారు. వాళ్ళకలా యాడ్ చేస్తూ ఆ ఆకృతిని చేస్తారనమాట. ఒక యానిమల్ తయారు చేయటం. పిల్లలకి ఆడుకునే బొమ్మల్లో ఇప్పుడొస్తున్నాయి అవి. ఒక్కొక్క అవయవాన్ని అటాచ్ చేస్తారు వాళ్ళు. చేయంగానే ఆ యానిమల్ తయారవుతుంది. అందులో ఒకటి తీసేయండి. ఆ యానిమల్ పూర్తవుతుందా? అలాగే ఈ శరీరంలో కూడా మనము ఒక తత్వాన్ని కించపరిచి వదిలేసుకుని దాని తత్వం పడిపోయిందనుకోండి, ఆ శరీరం అనారోగ్యానికి గురి అవుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ వాయుతత్వం ఇంకా మనకి అవసరమైంది. ఈ వాయువు చక్కగా మనందరికీ స్వచ్ఛంగా ఇవ్వబడింది. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. కానీ ఏం చేస్తున్నాం? మన స్వార్థం కోసం ఈ ఫ్యాక్టరీలు పెట్టుకుని, అవి పెట్టుకుని, ఇది పెట్టుకుని వాయువునంతా కూడా కాలుష్యం చేసేసుకున్నాం. అందుకని ప్రకృతి వైపరీత్యాలు ఎందుకొస్తున్నాయంటే, ప్రకృతిని మనం విధ్వంసం చేస్తున్నాం. ప్రకృతిని మనము అదిచ్చినటువంటి వరాలను వినియోగించుకోకుండా, దాన్ని విధ్వంసం చేయటం ద్వారానే ఈ మానవాళికి విధ్వంసాలొస్తున్నాయి. వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, భూ కాలుష్యం అన్నిటినీ కాలుష్యం చేసేస్తున్నాం. కాబట్టి మన వంతు మనం అవేర్‌గా ఉంటూ, ఆ యొక్క పంచభూతాల్ని మనం చక్కగా వినియోగించుకుంటూ, కృతజ్ఞతాభావంతో వాటిని కాపాడుకోవాలి. ఇక్కడ వాయుతత్వాన్ని కలిగినటువంటి అనాహత చక్రానికి సంబంధించినటువంటి గుండె, లంగ్స్ ఇవన్నీ చక్కగా పనిచేయాలంటే మీ శ్వాస బాగుండాలి. ఈ వాయుతత్వం బాగుండాలి. అందుకనే పత్రిసారి ఏం చెప్తారు? ప్రకృతిలో ధ్యానం అంటారు. ప్రకృతితో అనుసంధానమైనప్పుడు ఆ ప్రకృతితో నిర్మించబడిన ఈ శరీరం కూడా చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది.
ఇప్పుడు ఒక శరీరానికి అనారోగ్యం ఏర్పడింది అనుకోండి, అతనిలో హార్ట్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, హార్ట్కి సంబంధించినటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఐకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తారు. అసలు శరీరమే ప్రాబ్లం అనుకోండి, శరీరం ఇచ్చింది ఎవరు? ప్రకృతి. కాబట్టి ప్రకృతిలోకి వెళ్ళమని చెప్తున్నారు. అందుకనే ప్రకృతి వైద్యాలు పెరుగుతున్నాయి మనకి. ప్రకృతి యొక్క అనుసంధానం మనం పెంచుకోవాలి అని ప్రతి ఒక్కరూ మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. ఎంతవరకు మనం ప్రకృతితో జీవించగలుగుతామో, సహజీవనం చేయగలుగుతామో, ఆ ప్రకృతి తత్వాలైనటువంటి పంచభూతాలు మనలో చక్కగా యాక్టివేట్ అయ్యి మన శరీరము, దానితో నిర్మితమైనటువంటి భౌతిక శరీరం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు, భౌతికత ఉన్నటువంటి భౌతిక శరీరమే కాదు, మానసిక శరీరం కూడా ఉల్లాసంగా ఉంటుంది ప్రకృతిలో ఉన్న. మీరు ఒక నదిలో స్నానం చేస్తున్నారనుకోండి, ఒక సముద్ర స్నానానికి వెళ్ళారనుకోండి, మీ మనసు ఆహ్లాదంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, చిందులు వేస్తారు ఆ నీటిలో. అంటే ఆనందాన్ని ఇచ్చేది ఎవరు? ప్రకృతి. కాబట్టి ఆ ప్రకృతిని మర్చిపోకూడదు, ఆ ప్రకృతిని విస్మరించకూడదు, ఆ ప్రకృతికి మనం ఎల్లవేళలా కృతజ్ఞత కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ వాయుతత్వాన్ని కలిగినటువంటి మన అనాహత చక్రం చక్కగా పనిచేయాలి అంటే మనం చక్కని శ్వాసను తీసుకోవాలి. చక్కని ప్రకృతిలో ఉంటూ మంచి శ్వాసతో మనం కలిగి ఉండాలి. అందుకే ధ్యానం చేస్తూ మన శ్వాసని మనం అనుసంధానం అవుతూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కదానికి కృతజ్ఞతతో ఉండటమే మూలం. నీ ఉనికికి మూలమే కృతజ్ఞత. నీకు నువ్వుగా ఈ ప్రపంచంలో ఉద్భవించలేదు. నిర్ణయం నీదైనప్పటికీ ఇద్దరు తల్లిదండ్రులు, ఒక తల్లి తండ్రి సహకరించినందువల్ల మనకి శరీరం ఏర్పడింది. ఈ శరీరాన్ని చక్కగా ఏర్పరచడానికి పంచభూతాలు సమన్వయం అయ్యాయి ఇక్కడ. భూతత్వము 12%, 72% ఈ జలతత్వము, మరి అగ్నితత్వము, ఇవన్నీ 8% అలా ఉండబట్టి అన్నీ కలిపి ఈ యొక్క శరీరం ఏర్పడింది. భౌతికతగా ఒక తల్లి తండ్రి కావాల్సి వచ్చారు. ఎవరూ లేకుండా అలా ఉన్నట్టు ఊడిపడలేదు కదా మనం ఈ భూమి మీద. మరి ఉన్నట్టుండి ఊడిపడని మనలో ఏమీ లేదనే తెలుసుకోవటమే అహంకార నిర్మూలనం. మన అందరితో సహకారంగా, అందరితో కృతజ్ఞతతో సహజీవనం చేయటమే మనం ఈ భూమి మీద సహజీవనం చేస్తూ ఆనందంగా, మనం ఆనందంగా, 10 మందిని ఆనందంగా, జ్ఞానవంతంగా ఉంచటం కోసమే భూమి మీదకి వచ్చాం. అందుకనే బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి అన్నాడు. సంఘం లేకుండా మన ఒక్కరిని తీసుకెళ్ళి ఎక్కడైనా ఒక తారెడారిలో వదిలేశారనుకోండి, మనం ఉండగలమా? ఆహారం ఉండదు, నీరుండదు, సంఘము ఉండదు, మనకి చుట్టుపక్కల మనుషులు ఉండరు. కాబట్టి ఈ సంఘానికి మన వంతు కృతజ్ఞత కలిగి, మన వంతు మనం చేయగలిగింది చేస్తూ ఈ సంఘంలో ఆనందంగా జీవించాలి. ఎవరో ఒక యోగి చెప్పాడు, అందరితో ప్రేమగా ఉండండి, ఎందుకంటే నీ పక్కవారు కూడా ఏదో ఒక జన్మలో నీతో అనుసంధానం కలిగిన వ్యక్తే. ఏ ఏ అనుబంధం లేకుండా ఏ వ్యక్తి నీకు తటస్థపడరు. కాబట్టి ప్రతి ఒక్కరితో ప్రేమను పంచుతూ జ్ఞానవంతంగా జీవించటానికే ఈ మానవ జన్మ తీసుకున్నాము. మూలాలను ఎల్లవేళలా గుర్తుంచుకోవాలి. ఎందుకొచ్చాము, మనం చేసే పనేంటి, ఎలా జీవిస్తున్నాము అనేది తెలిసినప్పుడు మన జీవనం అద్భుతంగా ఉంటుంది. అన్నీ మరిచిపోయి అంతటికి నేనే చేస్తున్నాను, నేను వీడికి నేనే చేశాను, వాడికి నేనే చేశాను అన్నప్పుడు ఆ నువ్వనే నేనే క్షీణించిపోతుంది. కాబట్టి ఇక్కడ వాయుతత్వమైనటువంటి అనాహత చక్రాన్ని కూడా ప్రకృతితో అనుసంధానమై చక్కని శ్వాసను తీసుకుంటూ ఉండడం ద్వారా చక్కగా ఆరోగ్యవంతంగా ఉంటాము. ఆ వాయువుకి, ఆ శ్వాసకి, అన్నిటికీ కూడా సర్వదా కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి ఒకసారి ఆ వాయుతత్వానికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకో. మరి తర్వాత తత్వమైనటువంటి ఆకాశతత్వం. ఇది ఆకాశతత్వము మనకి ఏమీ లేనట్టుగా కనపడుతుంది, కానీ ఉన్నదంతా ఆకాశమే. ఆకాశము అంటే నువ్వు ఇలా నిలబడ్డానికి ప్లేస్ ఇచ్చింది ఎవరు? ఆకాశమే. ఇక్కడ ఏ ప్లేస్ లేదనుకోండి, నేను ఎలా నుంచోగలను, ఎలా కూర్చోగలను? ఇదంతా కూడా నిండిపోయి ఉందనుకోండి, ఒక రూమ్ అంతా నిండిపోయి ఉందని, మీరు కాలు పెట్టడానికి ఖాళీ లేదు. మీరు ఎక్కడ నిలబడగలరు, ఎక్కడ కూర్చోగలరు, ఎక్కడ పడుకోగలరు, ఎక్కడ ఇల్లు కట్టగలరు? ఇదంతా కూడా ఆకాశతత్వమే, స్పేస్. మనం అనంత తత్వాన్ని గుర్తు చేసుకోవాలి అంటే చక్కగా ఆకాశతత్వాన్నే తెలుసుకోవాలి. ఆకాశానికి హద్దులు ఉన్నాయా?
లేవు కదా. మరి ఆ పరబ్రహ్మ చైతన్యం మనలో ఏదైతే పరమాత్మ ఉన్నాడో వాడికి హద్దులు లేవు. పరిమితమైనటువంటి ఈ శరీరాన్ని మాత్రం తీసుకున్నాడు. ఈ పరిమితమైనటువంటి శరీరంలో ఉన్న పరమాత్మని అనంతమైన ఆ అపరిమితమైన ఆ పరమాత్మగా తెలుసుకోవటమే అహం బ్రహ్మాస్మి. నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఈ మనసుని కాదు, నాకొచ్చే ఆలోచనలు కూడా నేను కాదు, నాకున్నటువంటి రాగద్వేషాలు నేను కాదు. వీటన్నిటికీ మూలమై అన్నింటినీ నడిపిస్తున్నటువంటి ఆ పరమ చైతన్యమే నేను. అదే మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం అని శంకరాచార్యుల వారు సదా ఆయన చెప్పారు. చిదానంద రూప శివోహం శివోహం. ఆయన నువ్వెవరివి? శంకరాచార్యుల వారు గురువు దగ్గరికి వెళతారు 8 ఏళ్ల వయసులో. వెళ్ళినప్పుడు ఆయన ఈయన శక్తిని తెలుసుకోవటం కోసం కోపం అని అడిగాడు. నీవెవరివి అని అడిగాడు. అప్పుడు ఆయన ఈ నిర్వాణాష్టకమైనటువంటి మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం, నేను ఆ మనసు కాదు, బుద్ధి కాదు, చిత్తాన్ని కాదు, చిదానంద రూప శివోహం శివోహం, ఎల్లవేళలా ఆ పరమాత్మ తత్వమైనటువంటి చిత్, సత్యము, అనంతము, జ్ఞానము అయినటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపమే నేను అని చెప్పారు. అదే కదా, అన్నీ ఉన్నప్పుడు కూడా ఎప్పుడైతే ఆ చైతన్యం తప్పుకుంటుందో అది శవంగా మారుతుంది. చైతన్యం ఉంటేనే ఇది శివం, మంగళ స్వరూపం. మీతో అందరూ మాట్లాడతారు, అందరూ మీతో ఉండడానికి, మాట్లాడడానికి, మీరు పక్కన నిలబడడానికి ఇష్టపడతారు. అదే చైతన్యం వెళ్ళిపోయిందనుకోండి ఆ శరీరంలోంచి, ఆ శవాన్ని చూసి భయపడతారు. దానికి కళ్ళు, కాళ్ళు, నోరు అన్నీ ఉంటాయి, కానీ ఏవి పని చేయవు. కాబట్టి మూలాన్ని గుర్తుంచుకోవాలి. మనం ఆ పరమ చైతన్యమైనటువంటి ఆ చైతన్యం వలనే ఈ భౌతిక శరీరం కానీ, అన్నమయ కోశం కానీ, ప్రాణమయ కోశం కానీ అన్నీ పనిచేసేది దాంతోనే. మీ పంచ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా వాటి ద్వారానే నడిపించబడుతున్నాయి. కాబట్టి ఈ వాయుతత్వం నుంచి మనం ఆకాశతత్వంలోనికి వెళ్ళాం. ఆకాశతత్వము అంటే అనంతతత్వం. అందుకనే అలా ఒక్కసారి మనం ఓషో చెప్తాడు, నువ్వు ఎంతో మిస్ అవుతున్నావు. ఏంటి అంటే రాత్రిపూట కదా నక్షత్రాలన్నీ కనపడతాయి. అనంతమైన ఆకాశంలో చక్కగా మిణుకు మిణుకుమనే నక్షత్రాలు, చంద్రుడు అందరూ కనపడుతూ ఉంటారు. నువ్వు ఎప్పుడైనా చూసావా నాయన? రాత్రిపూట ఆ ఆకాశం వంక చూడు, ఎంత అనంతతత్వాన్ని నువ్వు తెలుసుకుంటావు. మనం ఏం చేస్తున్నాం? మన గదులలో, మన ఇళ్లల్లో మనం ఏసీలు పెట్టుకుని మన గదికే పరిమితమైపోయి ఆ అనంతతత్వాన్ని పూర్తిగా దూరమైపోయాం. ఏసీ లేకపోతే ఉండలేము. ఏసీ ఉండాలంటే గదులన్నీ మూసుకుని కూర్చున్నాం. అన్నిటికీ మనం పరిమితమైపోయి మన అనంతతత్వానికి మనం దూరమైపోయాం. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ అనంతతత్వాన్ని గుర్తు చేసే ఈ ఆకాశతత్వంతో అనుసంధానం అవుతామో అప్పుడు మనలో జ్ఞానము ఉద్భవిస్తుంది. అది విజ్ఞానంగా మారుతుంది. ఈ ఆకాశతత్వం ఉండబట్టే మన విశుద్ధి చక్రం, ఆకాశతత్వానికి మూలం విశుద్ధి చక్రం ఆకాశతత్వంతో ఏర్పడింది. కాబట్టి ఇక్కడి నుంచి శబ్దం ఉత్పన్నమవుతోంది. శూన్యం నుంచే శబ్దం ఉత్పన్నమవుతుంది. ఓంకారం ప్రథమ ప్రణవనాదం, మొట్టమొదటి శబ్దము ప్రణవనాదం అని చెప్తారు కదా, అది ఎక్కడి నుంచి? ఆకాశతత్వం నుంచి ఉద్భవించి. మనకి గొంతు సరిగా లేదు అంటే మనలో ఆకాశతత్వం సరిగా లేదు. మన వోకల్ ఈ గ్లాండ్స్ ఇవన్నీ ఇక్కడ మన ప్రకంపనంతో మన శబ్దాన్ని ఉత్పత్తి చేయాలి అంటే, ఈ విశుద్ధి చక్రం అద్భుతంగా ఉండాలి అంటే మనలో ఆకాశతత్వం సరిగా ఉండాలి. ఎవరి ఆకాశతత్వం చక్కగా స్థితిలో ఉంటుందో వారి వాక్కు ఎంతో స్పష్టంగా, సుస్పష్టంగా, ప్రేమపూర్వకంగా, జ్ఞానవంతంగా ఉంటుంది. ఈ తత్వం సరిగా లేనివారు పగలతో, ద్వేషాలతో, దూషణలతో అలా జీవిస్తారు. కాబట్టి ఈ ఆకాశతత్వానికి మనం హృదయపూర్వకంగా కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రతి ఒక్కదానికి కృతజ్ఞతేనండి. మనం చేసింది ఏం లేదిక్కడ. మనం సృష్టించింది ఏమీ లేదిక్కడ. అన్నీ మనం సృష్టించినటువంటి అద్భుత సృష్టిని వినియోగించుకుంటున్నాం. ఈ సృష్టికి మూలమైనటువంటి ఆ పరమ చైతన్యాన్ని మనం మర్చిపోతున్నాం. ఇది నాది, అది నీది, నేను ఇంకా సంపాదించాలి, కోట్లు గడించాలి, ఏదో పాపం తాపత్రయం.
అందుకే మరి మనకి అలెగ్జాండరు ఎన్నో దేశాలని దండయాత్రలు చేసి జయించాడు. జయించి వెళుతూ భారతదేశంలో డయోజనిస్ అనేటువంటి యోగిని కలవడం జరిగింది. ఆయన చెప్పాడు, నాయనా నువ్వేంటి ఏం చేస్తున్నావంటే, నేను ఈ దేశాలన్నిటినీ కొల్లగొట్టి అద్భుతమైన సంపదని నా దేశానికి తీసుకెళ్తున్నాను. నా భార్యాబిడ్డలతో నేను అద్భుతంగా జీవిస్తానన్నాడు. ఓహో! అలాగా. నేను ఏమీ లేకుండా ఈ చెట్టు కింద కూర్చుని ఈ క్షణమే ఆనందంగా ఉన్నాను. నువ్వు ఎప్పుడో కదా ఆనందంగా ఉండేది అన్నాడు. అనేసరికి ఆయనకి దిమ్మ తిరిగింది. ఈయనకి తినటానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు. ఈ యోగి ఆనందంగా ఉన్నానంటున్నాడు ఏమిటి అని ఆయన ద్వారా జ్ఞానాన్ని పొందాడు. జ్ఞానాన్ని పొంది ఆయన ఆయన ఇంకా ఆయన దేశం కూడా చేరుకోలా. బా వెళ్తూనే మార్గమధ్యంలో విషజ్వరం వచ్చి చనిపోవడానికి సిద్ధమయ్యి అప్పుడు ఆయనలో జ్ఞానోదయం కలిగి ఆయన చెప్తాడనమాట, నాయనా నా యొక్క శవపేటికకి ఇటు ఇటు 2 చేతులు బయట పెట్టండి, ఆ 2 కన్నాలు చేసి అంటాడు. ఎందుకు మహారాజా అంటే, నాయనా నేను ఇంత సంపాదించి ఇన్ని దేశాలు కొల్లగొట్టి అనంత సంపదతో నేను వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళటం లేదు, ఇదిగో ఖాళీ చేతులతో వెళ్తున్నాను అనే జ్ఞానాన్ని అందరికీ అందించాలి అని అనుకున్నాడు పాపం. చివరిలో అర్థమైంది ఆయనకి ఆ జ్ఞానం. కాబట్టి ఎంత తాపత్రయపడి దొర్లినా పొర్లినా వచ్చేది మనతో మనం చేసుకున్నటువంటి సత్కర్మలు, దుష్కర్మలే మనతో వస్తాయి. కాబట్టి విజ్ఞతతో, వివేకంతో, జ్ఞానంతో, కృతజ్ఞతతో జీవించినప్పుడు మనం పట్టుకెళ్ళవలసిన సంపద మన వెంట చాలా వస్తుంది. లేనప్పుడు ఏమీ లేదు. చిల్లి గవ్వ కూడా రాదు. కట్టిన బట్టల్ని కూడా తీసేసి శరీరాన్ని దహనం చేస్తారు. ఏది నీతో రాదు అనే స్థితిని తెలుసుకోవటమే వైరాగ్యం. అలా అని ప్రతిదీ వదిలిపెట్టమని కాదు. ఎంతవరకు వాడుకోవాలో దాన్ని వినియోగించుకుంటూ కృతజ్ఞత కలిగి ఉండటం. మనం ఈ రోజున ఈ బట్ట కట్టుకున్నాము, ఈ ఆహారం తింటున్నాము అంటే దానికి మూలమైనటువంటి ప్రకృతి. బట్ట ఎక్కడి నుంచి వస్తోందండి? నూలు ఎక్కడి నుంచి వస్తుంది? ఏదైనా ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతోంది? ఈ భూమి నుంచే, ప్రకృతి నుంచే వస్తోంది. నీకు నువ్వుగా ఏమి హాంఫర్టని సృష్టించలేవు. నీ దగ్గర ఆ శక్తి లేదు. అవి సృష్టించి నీకు ఇచ్చాడు భగవంతుడు హాయిగా జీవించమని. కానీ మనం ఇక్కడ అన్నిటినీ కల్మషం చేసుకుంటూ, అన్నిటినీ కలుషితం చేస్తూ మనం కల్మషంగా జీవిస్తున్నాం. అది దాని నుంచి తప్పించటం కోసమే మన గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకి ధ్యానము, శాకాహారము, ధ్యానము, అహింసా మార్గాల్ని గుర్తు చేశాడు. బుద్ధుడు చెప్పినటువంటి ఈ మూడిటిని, అహింసా మార్గము, ధ్యానము, మరి మధ్య మార్గంలో ఉండటము నేర్పించారు. ఎందుకంటే ఆయన బుద్ధుని యొక్క శిష్యుడైన ఆనందుడు ఆయన, మరెవరో కాదు. ఇన్ని సంవత్సరాల తర్వాత మరొక జన్మలో పత్రిజీగా వచ్చి ఈ జన్మలో మనందరినీ ఉద్ధరించటం కోసం ఈ భూమి మీద ప్రతి జీవరాశిని ఆనందంగా జీవించజేయాలి అనేది మహాధ్యేయంతో, విశ్వ సంకల్పంతో ఆయన భూమి మీదకి రావడం జరిగింది. నీ ఒక్కడి గురించి నువ్వు ఆలోచించుకోవడానికే సమయం లేని ఈ భూమి మీద ఈ క్షణంలో అందరి గురించి, సమస్త జీవరాశి గురించి కూడా కరుణ కలిగి వచ్చినటువంటి కరుణామయుడే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. కాబట్టి కరుణ అనేది కృతజ్ఞత భావం కలిగినప్పుడు, దీనంతటికీ మూలం తెలిసినప్పుడు కలుగుతుంది. నీ హృదయం పరిశుద్ధి అవుతుంది, శుద్ధమవుతుంది, నీ చిత్తం శుద్ధి అవుతుంది. శుద్ధి లేని దాంట్లో ఏది పోసినా అది కలుషితమే అవుతుంది. కాబట్టి ధ్యానం గంటలు చేయాలి, కానీ మనం శుద్ధి చేసుకోవాలి. అందుకనే ఆత్మ విచారణ, నేను ఎలా జీవిస్తున్నాను, నా మాట ఎలా ఉంది, నా ప్రవర్తన ఎలా ఉంది, ఇవన్నీ సవరించుకోవటమే ధ్యానంలోని ఒకానొక అంశం. గంటలు ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి, అన్నీ చేస్తాను, నేను మాత్రం ఇలాగే ఉంటాను, రాయిలాగా మారను అంటే రాయిలాగానే ఉంటాం. రాయిలా వచ్చినటువంటి మనం, ఖనిజ సామ్రాజ్యం నుంచి వచ్చినటువంటి మనం పరమాత్మ స్వరూపం కావాలి అంటే పరమాత్మ లక్షణాలని మనం పునికి పుచ్చుకోవాలి. ఆ పరమాత్మ తత్వాన్ని మనం అనుభూతి చెందాలి. ఆ పరమాత్మ యొక్క లక్షణాలలో మనం జీవించాలి. అలాంటి వారే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మరి అనేక మంది యోగులు, ఋషులు ఈ భూమి మీద జీవించి చూపిస్తున్నారు మనకి.
వారందరికీ కూడా, గురువులందరికీ, గురుతత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేద్దాం. ఎందుకంటే ఇంత అద్భుత జ్ఞానాన్ని మనకు అందిస్తూ మన్ని వారి బిడ్డల్లాగా మన్ని చక్కగా సవరిస్తూ జ్ఞానోపదేశంతో మన్ని సన్మార్గంలో నడిపిస్తున్నటువంటి ఆ గురువులకు, పరమ గురువులకు, జగద్గురువులకు, విశ్వగురువులకు హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియచేస్తున్నాను. మరి ఇది మాస్టర్స్, మనందరికీ తెలిసిన విషయాలే. ఒక్కసారి మనం మననం చేసుకున్నాం. ఎల్లవేళలా ప్రతిదానికి మూలం గురించి ఆలోచించి ఆ మూలానికి మనం కృతజ్ఞతతో జీవిస్తూ అద్భుతంగా ధ్యానంతో, స్వాధ్యాయంతో, సజ్జన సాంగత్యంతో, నిష్కామ సేవతో మనం పునీతం చేసుకుంటూ మన చుట్టూ వారికి మనకి అందిన జ్ఞానాన్ని అందిస్తూ అద్భుతంగా జీవిద్దాం. ఇలాంటి జీవనానికి ఆధారభూతమైనటువంటి మన గురువుకి మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫర్ యూ ఛానల్ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను మాస్టర్స్. ఈ విన్న మీరందరికీ కూడా, ఈ శ్రోతదేవుళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ఛానల్కి వచ్చి గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.